ఈ సూర్యాపేట గడ్డకు ఒక చరిత్ర ఉంది. సూర్యాపేట పోరాటాల పురిటి గడ్డ. బాంచంద్ర నీ కాలు ముక్త అని బందూకులు చేపట్టి నైజాబును ఓడించినటువంటి ఈ సూర్యాపేట ప్రజానికానికి ఉంది. సూర్యాపేట ప్రజలందరూ కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు. అందుకే సిపిఐ ఎంసిపిఐ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థిగా నల్లగొండ పార్లమెంటు ఆడపడుచుగా గ్రామ గ్రామాలు తిరుగుతూ, తండాలు తిరుగుతూ, పట్టణాలు తిరుగుతూ అన్ని వర్గాల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు రావటం జరిగింది. నన్ను నల్గొండ పార్లమెంట్ ఆడపడుచుగా మీరందరూ నన్ను ఆశీర్వదించి హక్కును చేర్చుకుని పార్లమెంటుకు పంపిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే నలుగురు వ్యక్తుల్లో ఒక మహిళని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నల్గొండ పార్లమెంటుకు ఒక్క మహిళను కూడా పంపించలేదు. అంటే సమాజంలో సగభాగంగా మహిళలున్న మహిళా ఓట్లు వేయించుకుంటున్నారు. ఒక్కసారి మహిళలకు ప్రాధాన్యత వచ్చింది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వామపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థిని ప్రజల సమస్యల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తిగా ఓట్లేసి పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. వాళ్లకు టిఆర్ఎస్ అభ్యర్థికి రాజకీయాలు తెలియవు, ప్రజలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు. వాళ్ళు ఈ రోజు అనుకుంటా ఉన్నారు మేము డబ్బులతో గెలుస్తామని అంటున్నారు. నాకు మాత్రం సిపిఐ బలం ఉంది, ఎంసిపిఐ జనబలం ఉంది, సిపిఎం బలం ఉంది, 96% ఉన్నటువంటి ప్రజానికం యొక్క బలం ఉంది, బిఎల్ఎఫ్ యొక్క బలం ఉంది అని నేను సగర్వంగా చెప్పదలుచుకున్నాను. మళ్ళీ ఓట్లేస్తే టిఆర్ఎస్ కు మన బ్రతుకులు బాగుపడవు. ప్రజలారా, గతంలో కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలని చెప్పాడు. అరువైన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పాడు. సాగర్ పోయాడు. సాగర్ కట్ట మీద కుర్చీ వేసుకొని చివరి భూముల దాకా రైతాంగానికి నీళ్ళు ఇస్తా అని చెప్పాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మళ్ళీ దేవరకొండ పోయాడు. నేను దేవరకొండలో 2 రోజులు నిద్ర చేసి సొరంగ మార్గం తవ్విస్తా అన్నాడు. తవ్వించినావయ్యా? ఎక్కడుందయ్యా? ఎక్కడ తవ్వించినావయ్యా? అక్కడ పోయి ఆ మాట చెప్తే, ఇక్కడ పోయి ఈ మాట చెప్తే, రెండూ చేయవైతే 1987లో కరువు మంత్రిగా ఉన్నాడు. ముక్తార్ కెనాల్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళిండు. రైతుల భూములన్నీ బీడుబడి ఉన్నాయి అని ఆ రోజు చెప్పిండు. మళ్ళీ నిన్నగాక మన జరిగినటువంటి సభల్లో అక్కడ భూములు బీడుబడి ఉన్నాయని ముసలి కన్నీరు కార్చిండు. మరి ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు? ఈ 5 ఏళ్ళు ఏం చేయక మళ్ళీ వచ్చే సభలో మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు ఎవరు నమ్మరు కేసీఆర్ గారి మాటలు నమ్మి మళ్ళీ టిఆర్ఎస్ ఓట్లేస్తే మన పేద పడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కారం కావు. మరో పక్క కాంగ్రెస్ వాళ్ళు మొత్తం 19 మందిని గెలిపిస్తే 10 మందిని చేర్చుకున్నాడు. ఎందుకయ్యా నీకు 10 మంది కావాలా? ఈ కేసీఆర్ గారికి అడగదలుచుకున్నాం. మేము ప్రజలు ఆదరించి నీకు 88 మందిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించక ప్రజలు ఇంత ఆదరించిందే, ఈ ప్రజలకు ఏం కావాలని ఆలోచించి ప్రజల సమస్యల కోసం పనిచేయకుండా, ఒక ప్రతిపక్షం లేకుండా, ఒక ప్రజల సమస్యలు బాగా వినిపించేవాళ్ళు లేకుండా ఇవాళ గొంతులు వస్తున్నావు. నీ సంగతి చూస్తారు జనం. రాజకీయంగా ప్రజల చైతన్యవంతులు, ప్రజల చరిత్ర నిర్మాతలు నీ సంగతి చెప్తారు రాబోయే కాలంలో. ఎందుకంటే నవాబు నేర్పించిన గడ్డ ఇది. నువ్వేమనుకొస్తావు? నువ్వు నియంతగా వ్యవహరిస్తున్నావు, కుటుంబ పాలన కొనసాగిస్తున్నావు. ఎవరు ప్రజలు ఆశించరు. నవాబు అన్న భయపడ్డాడు కానీ నువ్వు భయపడతలేవు. నిన్ను భయపట్టాలంటే ఈ 90% ప్రజానికం ఓట్లు వేయకుండా ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పార్లమెంటులో గలబెట్టే వ్యక్తులకు ఓట్లేసినాడు, నిన్ను ఓడించినాడు. ప్రజల మాట వింటావు. లేకపోతే ఈనాడు ఈ కేసీఆర్ గారు ప్రజల ఎందుకు వామపక్షాలు లేకుండా, ఓ పక్క ప్రతిపక్షాలు లేకుండా
కమ్యూనిస్టు లేకుండా చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రజలు హర్షించడం మేము చెప్పదలుచుకున్నాం. అందుకే ఇది ఒక ప్రధానమైనటువంటి ఎన్నికలు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు కాదు. ఇక్కడ కూర్చున్న ప్రజలందరూ కూడా అన్నలు గాని, అక్కలు గాని, చెల్లెలు గాని అందరూ కూడా ఒక రాజకీయ చైతన్యమైనటువంటి వాళ్ళు. మనం ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల స్పందన బాగా వస్తా ఉంది. ప్రజలలో ఏ హామీని కూడా కేసీఆర్ గారు తీర్చలేదు. ప్రధానమంత్రి చట్టసభల్లో ఒక వామపక్ష అభ్యర్థిని గెలిపిస్తే మన సమస్యల కోసం మాట్లాడగలదు, గలం ఇవ్వగలదు అని ఒక మంచి స్పందన వస్తా ఉంది. నన్ను గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే ఈ సూర్యాపేట నియోజకవర్గంలో చిరకాల వాంఛ రైల్వే లైన్ లేదు. హైదరాబాద్ నుండి విజయవాడ దాకా రైల్వే లైన్ కల్పించడానికి నా వంతుగా కృషి చేస్తాను. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆనాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చింది తప్ప మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి భూమిలోకి అందించిన పాపన పోలేదు. ధర్మమిషన్ గారి హయాంలో, సురవరం సుధాకర్ హయాంలోనే అభివృద్ధి అయింది తప్ప నల్గొండ పార్లమెంటు తర్వాత వచ్చినట్టు ఏ ఒక్కరు కూడా అభివృద్ధి చేయలేదు. 16 మంది తీసుకుపోయి చక్రం తిప్పుతారట. ఇప్పుడే తమ్మిడి గారు అన్నారు, పోయినసారి 14 మంది పోలేదా? ఏం చక్రం తిప్పినావయ్యా కేసీఆర్ గారు? ఇప్పుడు 16 మందిని పంపించి నువ్వు చక్రం తిప్పేది ఏం లేదు. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేశాడు, పెద్ద నోట్లకు సపోర్ట్ చేశాడు, జిఎస్టీకి సపోర్ట్ చేశాడు, ప్రజా వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం బీజేపీని వ్యతిరేకిస్తుంది. గెలిచిన తర్వాత మళ్ళీ బీజేపీ సపోర్ట్ చేస్తారు. బీజేపీ అధికారంలో కోసం మనకు తెలిసిందే. ప్రజల గొంతుల్లోకి వేస్తా ఉన్నారు. గో సంరక్షణ పేరుతో దాడులు జరుగుతున్నాయి. పౌరుల మీద, కళాకారుల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకే ప్రజలారా, వామపక్ష అభ్యర్థిగా నిలబడినటువంటి మల్లు లక్ష్మికి ఓటేస్తే తప్పనిసరిగా ఇప్పటికే అనేక సమస్యల మీద, ఎస్టీ సప్లాన్ మీద నల్గొండ నుంచి హైదరాబాద్ దాకా సైకిల్ దొక్కాను. ఈ టీఆర్ఎస్ అభ్యర్థి సైకిల్ దొక్కాడా? ఎస్టీ సప్లాన్ కోసం మా ఎర్ర జెండా ఆధ్వర్యంలో, మల్లు లక్ష్మిగా రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర దొక్కాం. రైతాంగ సమస్యల కోసం, కార్మికుల సమస్యల కోసం, అంగన్వాడీ టీచర్ల సమస్యల కోసం, ఆశా వర్కర్ల సమస్యల కోసం, చిరు వ్యాపారస్తుల సమస్యల కోసం, ఉద్యోగస్తుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసిన ఘనత మా ఎర్ర జెండాకే ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థులకు ఎవరికి లేదని చెప్పదలుచుకున్నాం. అందుకే పార్లమెంటుకు పంపిస్తే నల్గొండ పార్లమెంట్ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తాను. అట్లాగే సమాజంలో సగ భాగం మహిళలు ఉన్నారు. మహిళ ఓట్లు వేయించుకుంటారు. మహిళా అభివృద్ధి మా చేయమంటారు. మహిళా సాధికారిత మా చేయమంటారు. సమాజంలో మహిళ భాగస్వాములు కావాలంటారు. మహిళ అభివృద్ధి అవుతాయి, దేశం అభివృద్ధి అవుతా అంటారు. అందరు ప్రకటనలు పలుకుతాయి. కేసీఆర్ కాంచి మొదలు పెడితే మోడీ దాకా. మరి కేసీఆర్ గారు మా ఓట్లన్నీ ఎంచుకుంటారు, మా మహిళా ఓట్లన్నీ ఎంచుకుంటారు. ఒక్కరన్నా, ఒక్క ఆమెనన్నా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేయించుకున్నామన్నా మళ్ళీ ఒక్క మహిళ కన్నా కనీసం ఇయ్యలేదంటే ఎంత నియంతృత్వంగా. అందుకే మహిళలు ఆలోచిస్తున్నారు. మహిళలు పార్టీలకు అతీతంగా మల్లు లక్ష్మి గారికి ఓటేసి గెలిపిస్తామని మహిళలో మంచి స్పందన ఉంది. అందుకే 33% రిజర్వేషన్ కోసం నా శాయశక్తిలా కృషి చేస్తాను. రైల్వే సంబంధించింది కూడా నల్గొండ టు కాచిపేట వరకు రైల్వే లైన్, బీపీ నగర్ టు నడిగూడ దాకా డబుల్ లైన్ వేయించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎస్ఎల్బిసి సొరంగ మార్గం తోపించి నీళ్ళు తీసుకురావడానికి కూడా నా వంతుగా, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. గిరిజనుల అటవీ హక్కుల చట్టం సమర్థవంతంగా నిర్వహించడానికి నా వంతుగా కృషి చేస్తాను. అందుకే పేద ప్రజల పక్షాన నిలబడి ఎర్ర జెండా ఆధ్వర్యంలో నిలబడేటువంటి వ్యక్తిగా మల్లు లక్ష్మిగా మీ ముందుకు వస్తున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆదరించాలని, కొంగు చాచి మహిళలందరినీ, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆదరించి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు పురుషులకేసే గెలిపించారు, ఒక్కసారి మహిళకు వేయలేదని గ్రామాన మహిళలకు వేయలేదు అని గ్రామాన మాట్లాడుతూ ఉంటే మంచి స్పందన వస్తూ ఉంది. ఒక్కసారి మా మహిళలకు వేసుకుంటాం అని చాలా మంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చైతన్యంగా మాట్లాడుతూ ఉన్నారు డ్వాక్రా మహిళలు.
కానీ మా మహిళలకు మొత్తం కూడా ఈ టిఆర్ఎస్ డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఓట్లేసుకోవాలని చూస్తాడు. డబ్బులు లేకుండా నువ్వు నేను ముగ్గురు వ్యక్తులు పెడితే డబ్బులు లేకుండా గెలిచేది ఎవరంటే ఎర్ర జెండా గెలుస్తుంది. ఎర్ర జెండా బిడ్డలంగా నిలబెట్టినటువంటి వ్యక్తులను గెలుస్తాం. మీరు గెలవరు, మీరు డబ్బులు సంచులు పెట్టుకొని వచ్చి గెలుస్తా ఉన్నాం. ఆయనకి ఏం రాజకీయాలు చేసి హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ కోట్లు పెట్టాడు. 50 కోట్లు కేసీఆర్ ఇచ్చారు. 50 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టి గెలిచి హైదరాబాద్ లో కూర్చొని మళ్ళీ 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకోవడానికి ఉంటారు తప్ప పేద ప్రజల సమస్యలు పట్టించుకోరు. పేద ప్రజల సమస్యలు పట్టించుకోవాలంటే వామపక్ష అభ్యర్థులు గెలిపిస్తేనే మన సమస్యలు మన గొంతుగా వినిపించగలుగుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ భూమి కోసం, ముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి గడ్డ 4000 మంది రక్త తర్పణం చేసి 10 లక్షల భూమి పంచిన ఘనత ఎర్ర జెండాకు ఉంది. ప్రజలారా, అందుకే ఎర్ర జెండాని గెలిపించుకుంటేనే అందరి కష్టాలు తీర్తాయని మనం విస్తృతంగా ప్రచారం చేసి మనం శాశక్తిగా కృషి చేస్తే మన గెలుపు ఖాయమని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరొకసారి ఓట్లేసి ఆశిస్తున్నాను. రోడ్ల వెడల్పు విషయంలో 800 కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. వారిని కూడా ఆదుకోవడానికి మీతో భాగస్వాములై అడుగు అడుగు వేస్తూ తప్పనిసరిగా దీనికోసం మా శాశక్తిలా కృషి చేస్తామని కోరుకుంటున్నాం. ఇక్కడ సూర్యాపేటకు సంబంధించి కూడా స్టేడియం కానీ, పార్కులు కానీ అలాంటి వాటి కోసం కూడా మేము తప్పనిసరిగా మా వంతుగా పార్లమెంటుకి పంపించి గెలిపిస్తే కృషి చేస్తామని కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం.